హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరమ్యాస్ వరల్డ్. ఈ వీడియోలో మీకు హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ్ టెంపుల్ చూస్తున్నాను అనమాట. ఒరిస్సాలో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, ఆ పూరి జగన్నాథ్ టెంపుల్కి రెప్లికాగా హైదరాబాద్లో 2009లో ఈ టెంపుల్ నిర్మించారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. హైదరాబాద్ విజిట్ చేసిన వాళ్ళు కానీ లోకల్లో ఉన్న వాళ్ళు కానీ చూడకపోతే మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. యూ కెన్ ఫీల్ సో మచ్ పాజిటివిటీ. ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసేసి మనకి షూ స్టాండ్, టెంపుల్ కావాల్సిన కొనుక్కోవడానికి షాప్ అండ్ లెగ్ వాష్కి ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. ఇది మెయిన్ ఆర్చ్ అనమాట. టెంపుల్ లోపల ఎంటర్ అవ్వడానికి టెంపుల్ అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ మన మైండ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా టోటల్గా మన పురాణాల్లో ఉన్న మెయిన్ థింగ్స్ అన్నీ కూడా పెయింటింగ్స్ చాలా అంటే చాలా బాగా వేశారనమాట. మన దగ్గర కిడ్స్ ఉంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు. అంత ఐ క్యాచ్గా ఉన్నాయి పిక్చర్స్ అన్నీ కూడా. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో 2 సింహాలు ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ వచ్చేసేసి టెంకాయ కొట్టుకోవడానికి అక్కడ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. తర్వాత మెయిన్ ఎంట్రీ అవుతూనే లోపల పెద్ద ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటారనమాట. నైట్ టైం కాబట్టి వీవింగ్గా చూడడానికి చాలా అంటే చాలా ఐ క్యాచీగా ఉంది. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా బాగా నచ్చింది నాకు ఈ టెంపుల్ అయితే. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి అంతా దశావతారాల్లోనివి పిక్చర్స్ అన్నీ కూడా పెయింటింగ్స్ అన్నీ వేశారు అక్కడ. ఈ టెంపుల్లో మెయిన్ జగన్నాథ్ స్వామి టెంపుల్ కాకుండా ఇంకా ఫ్యూ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఎవరెవరు ఉన్నారంటే గణేష, శివుడు, విమలాదేవి, లక్ష్మీదేవి, హనుమాన్ అండ్ నవగ్రహాలు అనమాట. మొత్తం ఈ టెంపుల్స్ అన్నీ దర్శించుకున్న తర్వాత మనం మెయిన్ జగన్నాథ్ స్వామి టెంపుల్ వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రీ అనమాట మెయిన్ టెంపుల్కి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ద్వారా మనము వెళ్ళి అక్కడ లోపల ఎవరెవరు ఉన్నారంటే బాలభద్రుడు, శ్రీకృష్ణుడు, సుభద్రాదేవి ముగ్గురిని వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్లో మనకు వీడియోలో చేయరు కాబట్టి వీడియో తీయలేదు. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ ఆర్కిటెక్ట్. ఇక్కడ అన్నీ మీరు ఈ పెయింటింగ్స్ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా వేశారంటే అంత ఐ క్యాచీగా ఉందన్నమాట. మన మైండ్ ఎక్కడికి పోదు. అంతా ఈ టెంపుల్లో ఉన్న ప్రిమైసెస్ చూడడానికి అంత బాగుంది. ఈ టెంపుల్ యొక్క శిఖరం వచ్చేసి 70 feet హైట్ ఉందంట. టోటల్ ఈ టెంపుల్ అంతా కూడా శాండ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. 2009లో కన్స్ట్రక్ట్ చేశారు అన్నట్లేదు, రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారన్న విధంగా ఉంది. టెంపుల్ వెల్ మెయింటైన్డ్, చాలా బాగా అనిపించింది అసలు. ఈ చారియట్ కూడా చూడండి ఎంత బాగా పెయింట్ వేశారో అసలు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసేసి ఎవ్రీ ఇయర్ రథయాత్ర జరుగుతూ ఉంటుంది కదా. ఈ టెంపుల్లో రథయాత్ర చాలా అంటే చాలా ఫేమస్ అండ్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి భగవద్గీత కూడా పెట్టేసి ఒక ప్లేస్లో పెట్టారనమాట. అయిపోయిన తర్వాత ప్రసాదం కౌంటర్ ఉంది. ప్రసాదం తీసుకొని అక్కడ అంతా కూర్చొని రిలాక్స్ అవుతూ స్వామిని మనం ప్రే చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్డ్.